V70 Elite వర్సెస్ Oppo Reno 15 Pro రెండు ఆఫ్లైన్ మొబైల్స్, కానీ ప్రైస్ డిఫరెన్స్ మాత్రం చాలా ఉంది. కెమెరా మాత్రం రెండిట్లో బాగున్నాయి. మీరు ఏది తీసుకోవాలి? మిగతా ప్రతి డిపార్ట్మెంట్ లోకి వెళ్దాం. డిస్ప్లే, బ్యాటరీ, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ప్రాసెసర్ దేంట్లో బాగుంటుంది అన్ని చూద్దాం. మీకు ఏది బెస్ట్, మీరు ఏది కొనుక్కుంటే మీరు మనీ సేవ్ చేసుకున్నట్టు అవుతుంది, బెస్ట్ మొబైల్ తీసుకున్నట్టు అవుతుంది. సో ఇదే చూద్దాం ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి, మీకు ఏది బెస్టో చెప్తాను. నేనైతే ఏది తీసుకుంటానో కూడా క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ మనం ప్రైజింగ్ చూస్తే V70 Elite 52,000 రిలీజ్ చేశారు. Reno 15 Pro వచ్చేటప్పటికి 68,000 రిలీజ్ చేశారు. రెండు వితౌట్ ఆఫర్ తో చెప్తున్నాను నేను. మీకు ఆఫర్ అప్లై చేసుకుంటే తగ్గచ్చు. రెండు ఆఫ్లైన్ మొబైల్స్ లో కాబట్టి ఆఫ్లైన్ లో ఇంకా కొంచెం తగ్గచ్చు, కానీ ఆఫర్ లేకుండా రెండింటికి డిఫరెన్స్ 16,000 ఉంది. సో ప్రైజింగ్ విషయంలో చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ V70 Elite కి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ మనం అన్బాక్సింగ్ విషయానికి వస్తే రెండు బాక్సులు చూడడానికి ఇలా ఉంటాయి. రెండిట్లో మొబైల్ ఫోన్స్. వివోలో 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తాడు, ఒప్పోలో 80 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. రెండిట్లో టైప్ ఏ టు టైప్ సి కేబుల్, మొబైల్ కేసులు ఉంటాయి. ఒప్పోలో కలర్ మ్యాచింగ్ వస్తుంది, వివోలో TPU ట్రాన్స్పరెంట్ కేసు వస్తుంది. రెండింటికి టెంపర్ గ్లాసులు కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు అన్బాక్సింగ్ లో ప్రతి ఒక్కటి వచ్చేస్తాయి రెండు మొబైల్స్ లో. సో నేను రెండింటికి పాయింట్ ఇస్తాను. దాని తర్వాత డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఫస్ట్ బ్యాక్ సైడ్ రెండు గ్లాస్ తోనే వస్తాయి, ఫైబర్ గ్లాస్ రెండిట్లో యూజ్ చేసింది. సైడ్ రెండు మెటల్ ఫ్రేమ్ తో వస్తాయి. V70 Elite లో ఏరోస్పేస్ అల్యూమినియం ఫ్రేమ్ యూజ్ చేశాడు, కొంచెం ప్రీమియం మెటల్ ఇది. ఫ్రంట్ గ్లాస్ విషయానికి వస్తే వివోలో షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ యూజ్ చేశారు. ఒప్పోలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొడక్షన్ తో వస్తుంది. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మీకు స్క్రాచ్ రెసిస్టెన్స్ అవన్నీ ఉంటాయి కదా, అది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 లో ఎక్కువ ఉంటుంది. అండ్ డ్రాప్ రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ లో ఎక్కువ ఉంటుంది. సో రెండు మంచివే. ఒకటి ఎక్కువ డ్రాప్ రెసిస్టెన్స్ కాపాడుతుంది, ఒకటి స్క్రాచెస్ పడకుండా కాపాడుతుంది. సో ఈ రెసిస్టెన్స్ అయితే ఉంటాయి రెండిట్లో. అండ్ ఆల్సో వెయిట్ విషయానికి వస్తే వివో 194 గ్రామ్స్ ఉంటుంది, 7.59 mm థిక్నెస్ ఉంటుంది. ఒప్పో 205 గ్రామ్స్ ఉంటుంది, 7.65 mm థిక్నెస్ ఉంటుంది. రెండు IP68 అండ్ 69 రేటింగ్ తో వస్తున్నాయి. బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ దగ్గర కూడా ఈ వివో మొత్తం మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, కానీ ఒప్పో వచ్చేటప్పటికి గ్లాస్. ఇది కొంచెం లోపల గ్లో అవుతూ డిఫరెంట్ గా ఉంటుంది. వివో కొంచెం ప్రీమియం లుక్ ఉంటుంది. బట్ నాకు ఒకటి ఒప్పోలో ప్రాబ్లం ఏంటంటే దీనికి ఊరికే డస్ట్ అంటుకునేస్తుంది ఈ గ్లాస్ మాడ్యూల్ దగ్గర. ఇప్పుడు కూడా కొంచెం డస్ట్ ఉంది, మీరు చూస్తే మీకు కనిపిస్తుందో లేదో. ఇదేందో అసలు తుడిస్తే డస్ట్ అంటుకుంటుంది. మామూలుగా వీడియోకి తమ్నైల్స్ తీయడానికి కూడా ఫోటోస్ తీసేటప్పుడు అసలు ఈ డస్ట్ పోవట్ల, ఎందుకంటే ఆ తమ్నైల్ లో వచ్చేస్తుంది ఆ డస్ట్. అది తొడద్దామంటే అసలు పోతే కదా. సో ఇది ఒకటి కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది ఒప్పోలో. ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో ఇది నా పర్సనల్ ప్రిఫరెన్స్. నాకైతే వివో నచ్చింది, సో నేను వివో పాయింట్ ఇస్తున్నాను. దాని తర్వాత మనం డిస్ప్లే లోకి వస్తే V70 Elite లో 6.59 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. LTPS డిస్ప్లే ఇది. Reno 15 Pro లో వచ్చేటప్పటికి 6.78 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది కూడా ఫ్లాట్ డిస్ప్లేనే. వివో 6.59 ఇంచ్, సో కొంచెం కంపాక్ట్ టు ఒప్పో. ప్రాపర్ కాంపాక్ట్ మొబైల్ కాదు, కొంచెం కాంపాక్ట్. ఎందుకంటే ఒప్పోలో 6.78 ఇంచ్ ఉంటుంది. ఇది డిఫరెన్స్. మీకు కనిపిస్తుందా? కొంచెం ఉంది చూడండి, ఇదే డిఫరెన్స్. మామూలుగా ఇండోర్ లో అయితే రెండు చాలా బాగున్నాయి, మీకు పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదు. మంచిగా అనిపిస్తున్నాయి రెండు కలర్స్ గానీ, ఆ డెప్త్ గానీ. సో డీప్ బ్లాక్స్ కనపడుతున్నాయి, ప్రతి ఒక్కటి బాగానే ఉన్నాయి. మనం అవుట్డోర్ లోకి వెళ్తే ఇక్కడ వివోలో 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, ఒప్పోలో 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఈ పీక్ బ్రైట్నెస్ మనం ఎప్పుడు నమ్మలేము, వాటిని పక్కన పెట్టేసాం అనుకోండి. మామూలుగా చూసేటప్పుడు మాత్రం రెండిట్లో డిఫరెన్సే కనిపించలేదు. రెండు చాలా బాగా అనిపిస్తున్నాయి. నాకు ఎక్కడ పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే కనిపించలేదు. బట్ మేజర్ డిఫరెన్స్ మనకు కనిపించేది ఎక్కడ అంటే ఈ ఒప్పో వచ్చేటప్పటికి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ కూడా చాలా కింద ఉంది. మీరు చూస్తే వివో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. కరెక్ట్ గా ఉంటుంది ప్లేస్మెంట్. ఇక్కడ ఉంది చూడండి ఎంత బాగుందో. కరెక్ట్ గా మనం పట్టుకున్నప్పుడు మొబైల్ ని చాలా కరెక్ట్ గా ఉంటుంది ఈ ప్లేస్మెంట్. కానీ ఒప్పో అనేది ఇక్కడ కింద ఉంది చూడండి. సో ఇది మెయిన్ ప్రాబ్లం. ఇంత పెద్ద మొబైల్ కి కిందనిచ్చాడు, అందులో ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఓవరాల్ గా డిస్ప్లే లో దేనికి పాయింట్ వెళ్తుంది అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి వివో LTPS ప్యానల్ తో వస్తుంది, ఒప్పో వచ్చేటప్పటికి LTPO ప్యానల్ తో వస్తుంది. సో 1 to 120Hz రిఫ్రెష్ రేట్ ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది ఏ అప్లికేషన్ కి ఎంత అవసరం దాన్ని బట్టి. సో అదొక అడ్వాంటేజ్ దీనికి. అలానే దీనికి డిసడ్వాంటేజ్ నేను ఇందాక చెప్పినట్టు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్. ఆ ఫింగర్ ప్రింట్ అడ్వాంటేజ్ వివోకి ఉంటుంది, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్. సో ఇక్కడ నేను రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. దేని డిసడ్వాంటేజ్ దానికి ఉన్నాయి, అలానే దేని అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మనం సౌండ్ లోకి వెళ్తే రెండిట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. వివోలో సూపర్ ఆడియో అని ఉంటుంది, ఒప్పోలో హోలో ఆడియో అని ఉంటుంది. రెండు వేల కస్టమైజ్డ్ ఆడియోస్, డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. ఒకసారి సౌండ్ మీరు వినండి. నాకు ఒప్పో కొంచెం బెటర్ అనిపించింది. సో అందువల్ల నేను ఇక్కడ ఒప్పో పాయింట్ ఇస్తాను. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. ఒకసారి మీ మొబైల్స్ లో డిఫరెంట్ గా అనిపించవచ్చు. ఒక్కొక్క మొబైల్ కి ఒక్కొక్క స్పీకర్ ఉంటుంది. సో మీరు ఒకసారి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ రెండు మొబైల్ బ్యాటరీస్. వివోలో 6500 mAh బ్యాటరీ ఉంటుంది, 90 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒప్పోలో కూడా సేమ్ 6500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. వివోలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. మేము కూర్చొని బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేస్తే ఇక్కడ మాకు వచ్చిన హవర్స్ పెడతారా చూడండి. ఏ అప్లికేషన్
అప్లికేషన్ ఎంతసేపు యూస్ చేసామని, ఫైనల్ గా ఎంత వచ్చింది అని. వివో కరెక్ట్ గా 8 అవర్స్ దాకా వచ్చింది. ఒప్పో వచ్చేటప్పటికి 8 అవర్స్ 10 మినిట్స్ వచ్చింది. సో ఈ 10 మినిట్స్ ఎక్స్ట్రాగా రావడానికి రీజన్ దీంట్లో ఎల్టీపీఓ ప్యానల్ ఉంది. కొంచెం పెద్ద డిస్ప్లే అయినా మెయిన్ గా ఎల్టీపీఓ ప్యానల్ ఉంది కాబట్టి ఆ 10 మినిట్స్ వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పినట్టు దీనికి ఎంత రిఫ్రెష్ రేట్ అవసరం మనం యూస్ చేసేదాన్ని బట్టి. కొన్ని అప్లికేషన్స్ కి ఎక్కువ రిఫ్రెష్ రేట్ అవసరం లేదు, జస్ట్ 60 చాలు. అక్కడ 60 తీసుకుంటుంది, కొన్నిటికి 120 కావాలి. అసలు ఏమి యూస్ చేయనప్పుడు 1కి వెళ్ళిపోద్ది. సో దాన్ని బట్టి అది మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఎక్కువ వచ్చింది. మామూలుగా అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. మీరు కానీ యూస్ చేస్తే మేము అది పనిగా కూర్చొని డ్రైన్ చేస్తాం కాబట్టి మాకు త్వరగా అయిపోద్ది. ఇది నేను ఎప్పుడు చెప్పేది, మీకు డిఫరెంట్ గా వస్తుంది. ప్రస్తుతానికి మా టెస్టింగ్ లో ఒప్పో విన్ అయింది ఇక్కడ. సో నేను ఇక్కడ ఒప్పో పాయింట్ ఇస్తాను. దాని తర్వాత ప్రాసెసర్, వివోలో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. ఒప్పోలో డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ యూస్ చేశారు. ఒకటి స్నాప్డ్రాగన్ నుంచి, ఒకటి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి. రెండు కాంపిటీషన్ ప్రాసెసర్స్, మిడ్ రేంజ్ ప్రాసెసర్స్, కాంపిటీషన్ ప్రాసెసర్స్. ఇప్పుడు వీళ్ళు పెట్టిన ప్రైస్ కి ఈ రెండు జస్టిఫై చేయవు మామూలుగా అయితే ప్రాసెసర్లు. కానీ ఆఫ్లైన్ మొబైల్స్ కాబట్టి మనకి ఇక్కడ వేరే ఆప్షన్ లేదు. ఆఫ్లైన్ లో ఎక్కువ ప్రాసెసర్ ఎవరు పట్టించుకోరు. మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా వర్క్ అయితే చాలు అనుకుంటారు. అలా హ్యాంగ్ అవ్వకుండానే వర్క్ అవుతాయి రెండు మొబైల్స్. బట్ మనం అలా కాదు కదా, అన్ని టెస్ట్ చేస్తాం. ఇక్కడ నేను BGMI చెక్ చేసినప్పుడు వివోలో వచ్చేటప్పటికి BGMI 90 FPS లో ఆడుకోవచ్చు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ లో. మీరు మామూలుగా కాసేపు గేమ్ ఆడితే ఏం కాదు, కానీ ఎక్కువసేపు ఆడారనుకోండి ల్యాగ్ ఫీల్ అవుతుంది. అదే ఒప్పోలో BGMI 120 FPS లో ఆడుకోవచ్చు, అల్ట్రా ఎక్స్ట్రీమ్ వరకు, స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్. మీకు ఆప్టిమైజేషన్ కూడా కొంచెం బెటరే ఉంది కంపేర్ టు వివో. అండ్ ఆడేటప్పుడు కూడా మీకు అది నోటీస్ చేస్తారు డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ ఫ్రీ ఫైర్ విషయానికి వస్తే ఫ్రీ ఫైర్ లో కూడా డిఫరెన్స్ కనపడుతుంది. వివోలో మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ వరకు ఆడుకోవచ్చు 90 FPS. అదే ఒప్పోలో మ్యాక్స్ అండ్ 120 FPS వరకు ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ రెండు బాగానే హ్యాండిల్ చేస్తాయి, మీకు ప్రాబ్లం అయితే ఉండదు. కానీ కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ మాత్రం ఒప్పోలో ఉంటుంది. ఒకవేళ మీరు గేమింగ్ కాన్సన్ట్రేటెడ్, ఇది పెద్ద పొడిచే మొబైల్ కాదు, అంటే నేను ఈ ప్రైస్ రేంజ్ చెప్తాను, పెద్ద పొడిచే మొబైల్ అయితే కాదు, దీంతో కంపేర్ చేస్తే ఇది బెటర్ అంతే. కానీ ఎక్కువ గేమ్స్ ఆడతాము అన్న వాళ్ళకైతే రెండు మొబైల్స్ వద్దు. మీకు ఈ ప్రైస్ రేంజ్ లో మంచి మంచి గేమింగ్ మొబైల్స్ ఉంటాయి, వాటికి వెళ్ళిపోండి. ఇవి గేమింగ్ మొబైల్స్ కాదు, ఓకేనా? ఇవి ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ అండ్ డిస్ప్లే, కెమెరా, డిజైన్ వీటి మీదే. ఎందుకంటే ఆఫ్లైన్ సెంట్రిక్, ఇవి పర్ఫార్మెన్స్ పెద్దగా పట్టించుకోవు. కానీ ఇక్కడ మనం రెండిట్లో ఒకదానికి పాయింట్ ఇవ్వాలి కాబట్టి మన టెస్టింగ్ లో ఒప్పో బెటర్ అనిపించింది. సో నేను ఒప్పో పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ కనెక్టివిటీలోకి వెళ్తే వివోలో 16 5G బ్యాండ్స్ ఉంటాయి, ఒప్పోలో 13 5G బ్యాండ్స్ ఉంటాయి. వివో వైఫై 7 తో వస్తుంది, ఒప్పో వైఫై 6 తో వస్తుంది. రెండిట్లో బ్లూటూత్ 5.4 వర్షన్ ఉంటాయి, రెండిట్లో NFC ఉంటది, IR బ్లాస్ట్ ఉంటది, అలానే రెండు USB 2.0 సపోర్ట్ తో వస్తున్నాయి. ఇక్కడ కనెక్టివిటీలో కొంచెం వివో బెటర్ గా ఉంటది. సో అందువల్ల నేను వివో పాయింట్ ఇస్తాను. ఇంకా కెమెరాస్ కి వచ్చేద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ కెమెరా సెంట్రిక్ మొబైల్స్. సో కెమెరాస్ అసలు ఎలా ఉన్నాయి ఏందో చూద్దాం. ఫస్ట్ మనం వీళ్ళ ఇచ్చిన స్పెసిఫికేషన్స్ చూద్దాం. వివోలో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP టెలిఫోటో కెమెరా అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఒప్పోలో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ రెండు 50 మెగాపిక్సెల్ తో వస్తున్నాయి. ఇంకా ఈ స్పెసిఫికేషన్స్ పక్కన పెట్టేసి రియల్ టైమ్ సినారియోలోకి వస్తే ఫస్ట్ మనం పోర్ట్రేట్ ఫోటోస్ నుంచి మొదలు పెడదాం. ఇది రెండిట్లో 1x లో తీసిన ఫోటో, అంటే 23mm 24mm అలా వస్తుంది. వివో కొంచెం చూడడానికి బాగుంది, ఒప్పో డల్ గా అనిపిస్తుంది. ఇక్కడ హెయిర్ దగ్గర కూడా చూడొచ్చు, వివో కరెక్ట్ గా బ్లాక్ గా చేసింది, ఒప్పో డల్ గా పెట్టేసింది. ఈ ఫోటోలో కూడా చూడొచ్చు, జూమ్ చేస్తే ఫేస్ లో డీటెయిల్స్ అసలు ఒప్పోలో లేవు, కానీ వివోలో చాలా బాగున్నాయి. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ గానీ ఏది చూసుకున్న కలర్స్ అన్ని మంచిగా అనిపిస్తున్నాయి వివోలో. నెక్స్ట్ ఇది 2x లో తీసిన ఫోటో, 50mm అండ్ 40mm ఉంటుంది. రెండు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ వివో కొంచెం క్లారిటీగా అనిపిస్తుంది. ఒప్పోలో ఇది ఏదో ప్రాబ్లం ఉంది యాక్చువల్ గా, ఎక్కువ హైలైట్స్ రావట్లేదు, మరీ డల్ గా చేస్తుంది. వీళ్ళు నేచురల్ అంటున్నారు కానీ నేచురల్ కన్నా దారుణంగానే కనపడుతున్నాయి. ఈ ఫోటో అయితే రెండిట్లో బాగుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ గానీ డీటెయిల్స్ గానీ రెండు చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇది నేచురల్ గా ఉంది ఒప్పోలో. నెక్స్ట్ ఈ ఫోటోస్ వచ్చినప్పటికి టెలిఫోటో కెమెరా నేను తీసినట్టు, ఇంత ముందంతా మెయిన్ కెమెరా నుంచి ఇవి టెలిఫోటో కెమెరా ఫోటోస్ 85mm లో తీసుకోవచ్చు. ఇది మాత్రం నాకు ఒప్పోలో చాలా బాగా నచ్చింది. టెలిఫోటో కలర్స్ బాగున్నాయి, వెనక గ్రీనరీ చూడొచ్చు మీరు, నా ఫేస్ ని గానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉంచింది ఒప్పో. ఈ ఫోటోలో కూడా నా స్కిన్ టోన్, నా చెయ్యి గానీ ప్రతి ఒక్కటి నేచురల్ గా ఉంది. వివోలో కొంచెం సాచురేషన్ ఎక్కువైంది, ఒప్పోలో నేచురల్ గా అనిపిస్తుంది. ఈ ఫోటో అయితే రెండిట్లో బాగానే ఉంది, నాకు రెండు నచ్చాయి. అండ్ ఒప్పోలో 85mm వరకే తీసుకోవచ్చు, కానీ వివోలో 100mm ఫోటోస్ కూడా ఉంటాయి. ఇవి 100mm ఫోటోస్, ఇవి చూడండి, ఇవి ప్రతి ఒక్కటి బాగానే ఉంటాయి. వీటికి ఏం వంకలు పెట్టలేం మనం, అంత బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ గానీ డీటెయిల్స్ గానీ ఆ కలర్స్ మంచిగా అనిపిస్తాయి ప్రతి ఒక్కటి. మార్నింగ్ పోర్ట్రేట్స్ అయిపోయాయి, ఇప్పుడు నైట్ టైం పోర్ట్రేట్స్ విషయానికి వస్తే ఇవి 24mm లో తీసినట్టు. ఇక్కడ వివో చాలా బాగా అనిపిస్తున్నాయి, డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఒప్పోలో అసలు డీటెయిల్స్ లేవు, చాలా స్మూత్ గా చేసేసింది. ఇవి 2x లో తీసినట్టు, మీరు ఇవి కూడా చూడొచ్చు. రెండు అంత గొప్పగా రాలేదు, కానీ కంపేర్ టు ఒప్పో వివో బాగున్నాయి. అండ్ ఇది 85mm లో తీసినట్టు, ఇది రెండు బాగానే అనిపిస్తున్నాయి. కొంచెం కలర్స్ అటు ఇటు ఉన్నాయి, కొంతమందికి ఒప్పో నచ్చుతుంది, కొంతమందికి వివో నచ్చుతుంది. రెండు బాగున్నాయి. ఈ నెక్స్ట్ ఫోటో కూడా చూడండి, రెండు బాగానే అనిపిస్తున్నాయి. టెలిఫోటో కెమెరా బాగానే వస్తున్నాయి ఒప్పో, కానీ మెయిన్ కెమెరా నుంచి ఒప్పోలో అసలు లేదు పోర్ట్రేట్స్ అయితే, నాకైతే నచ్చలేదు. వీళ్ళు 200 మెగాపిక్సెల్ అంటున్నారు కానీ ఆ ప్రాసెసింగ్ లేదు, డీటెయిల్స్ లేవు, ఏందో వరస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ మనం నార్మల్ ఫోటోస్ 3x కి వచ్చేద్దాం. ఫస్ట్ టెలిఫోటో కెమెరా నేను తీసినట్టు, ఇక్కడ రెండు బాగానే అనిపిస్తున్నాయి, పెద్ద కంప్లైంట్స్ అయితే లేవు, నాకు రెండు మంచిగానే అనిపించింది. ఈ ఫోటోలో అయితే ఒప్పోలో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, వివోలో డీటెయిల్స్ బాగున్నాయి. ఈ ఫోటో కూడా చూడొచ్చు, ఒప్పోలో హైలైట్స్ చాలా డల్ గా వస్తున్నాయి, ఎక్కువ హైలైట్ చేయట్లేదు, కానీ వివో కరెక్ట్ గా ఉంచుతుంది. ఎక్కడ ప్రాసెసింగ్ చేయాలో అక్కడ చేస్తుంది, బూస్ట్ చేయాల్సిన దగ్గర చేస్తుంది. ఒప్పో అలా చేయట్లేదు, చాలా డల్ గా
పెడుతుంది, హైలైట్స్ ఎక్కువ రావట్లేదు. ఇవి 2x నుంచి తీసినట్టు మెయిన్ కెమెరా నుంచి సేమ్ అలానే అనిపిస్తున్నాయి. నాకు వివో చాలా బాగా నచ్చింది. ఒప్పో చాలా డల్ గా ఉంది. ఈ ఫోటో కూడా చూడొచ్చు, ఫేస్ అసలు ఏంటో చాలా డల్ గా చేస్తుంది ఒప్పో. వివో మంచిగా వస్తున్నాయి. ఇవి వచ్చేటప్పటికి 1x లో నార్మల్ ఫోటోస్. ఇదైతే రెండిట్లో బాగానే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు నాకు. కానీ నెక్స్ట్ ఫోటో విషయానికి వస్తే మళ్ళీ సేమ్ రిపీట్. వివోలో కొంచెం డీటెయిల్స్ అన్ని బాగున్నాయి, ఒప్పోలో డల్ గా ఉన్నాయి. అండ్ ఈ ఫోటోలో కూడా చూడొచ్చు, ఒప్పో నాకు ఎందుకో చాలా డల్ గా అనిపిస్తున్నాయి ప్రతి ఫోటోస్. మనం ఒక 10 ఫోటోలు తీస్తే ఒక ఫోటో వస్తుంది మంచిగా, మిగతా అన్ని డల్ గానే అనిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి నైట్ 85mm లో ఒక కుక్కని తీసాం టెలిఫోటో కెమెరా యూజ్ చేసి. రెండు చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఒప్పో కొంచెం నేచురల్ గా ఉంచింది, వివో కొంచెం కలర్ ని బూస్ట్ చేసింది. కానీ రెండు బాగున్నాయి చూడడానికి. ఓవరాల్ గా ఇవి బ్యాక్ కెమెరా ఫోటోస్. సెల్ఫీ ఫోటోస్ విషయానికి వస్తే ఓన్లీ నైటే తీసుకున్నాను, మార్నింగ్ తీసుకోవడం అసలు మర్చిపోయా, సారీ ఏమనుకోవద్దు. కానీ మిగతా మీరు నార్మల్ ఫుల్ వీడియో చూసారనుకోండి ఎలా ఉన్నాయో అర్థమైపోద్ది. మనం నైట్ చూద్దాం. ఇక్కడ రెండు ఫోటోస్ బాగున్నాయి. నార్మల్ లైటింగ్ కండిషన్, అది ఒక స్ట్రీట్ లైట్ కండిషన్ అనుకోండి. ఒప్పో మరీ స్మూత్ గా చేసింది, వివోలో కొంచెం డీటెయిల్స్ బెటర్ గా ఉన్నాయి. ఈ ఫోటో చూడొచ్చు, నేను కొంచెం ఫోన్ ని పైకి ఎత్తి పెట్టి తీసుకున్నాను. ఇది కూడా వివో చాలా బాగా వచ్చింది, ఒప్పో చాలా డల్ గా ఉంది. ఇది లైట్ ని కాన్సన్ట్రేట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ నా ఫేస్ మాత్రం వివోలో చాలా బాగా వచ్చింది, కానీ వెనక లైట్ మాత్రం ఒప్పోలో బాగుంది. సేమ్ ఈ ఫోటో కూడా ఫేస్ నాది బాగుంది, కానీ వెనక మీరు లైట్ గాని గమనించారనుకోండి ఒప్పోలో ఎక్కువ రిఫ్లెక్షన్ లేకుండా కరెక్ట్ గా ఉంది. సో ఇంతే ఫోటోస్. ఓవరాల్ గా ఫోటోస్ వరకే చెప్పాలి అంటే వివో చాలా బెటర్ గా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ లో మీకు వివో చాలా బెటర్ గా అనిపిస్తుంది. ఫోటోస్ కోసమే చూస్తుంటే వివో తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం వీడియోస్ లోకి వెళ్దాం. మనం ఫ్రంట్ టు బ్యాక్ రెండు మొబైల్స్ లో 4K 60 FPS లో తీసుకోవచ్చు. ఒక్కోసారి వీడియోస్ చూడండి. ఇవి రెండు కెమెరాస్ నుంచి 4K 60 FPS లో తీస్తాము. ఒకసారి కలర్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. సన్లైట్ నాకు ఎదురుగా పడుతుంది ఇప్పుడు. అండ్ వాయిస్ని అటు ఇటు మారుస్తూ ఉంటాను, దేంట్లో బాగుంది కూడా చూడండి. ఈ రెండు మొబైల్స్లో 4K 60 FPSలో సెల్ఫీ కెమెరా. సో ఎలా ఉందో చూడండి, డీటెయిల్స్ అండ్ కలర్స్ మ్యాచ్ అవుతున్నాయా, రెండిట్లో ఏది బాగున్నాయో చెక్ చేసుకోండి. నేను కొంచెం చిన్నగా మాట్లాడుతున్నా, జలుబు చేస్తుంది. సో ఒకసారి వాయిస్ మిగతా మామూలుగా మాట్లాడేదాంట్లోనే ఏది బెస్ట్ ఉందో చూడండి. అండ్ ఇంకోటి ఏదైనా ఫీచర్ మిస్ అయింది అంటే పోర్ట్రేట్ వీడియో. V70 Lite లో పోర్ట్రేట్ వీడియో లేదు, ఒప్పోలో ఉంది. ఇది ఒప్పో Reno 15 Proలో తీస్తున్నాం పోర్ట్రేట్ వీడియో. ఒకసారి బ్లర్ ఎలా అవుతుందో చూడండి. మనకి ఇది అసలు లేదు దీంట్లో, వివో V70 Lite లో లేదు. సో బ్లర్ ఎలా అవుతుందో చూడండి. నేను ఇలా కదులుతూ ఉన్నాను, నా వెనక సన్లైట్ ఉంది, అది ఎలా అడ్జస్ట్ చేసుకుంటుందో. ఇప్పుడు చెట్లు వస్తాయి, ఈ చెట్లను ఎలా అడ్జస్ట్ చేసుకుందో అన్నీ చూడండి. ఇది పోర్ట్రేట్ వీడియో మనకు వివోలో లేదు, నేను ఆల్రెడీ చెప్పినట్టు. బ్యాక్ కెమెరా ఉండదు, ఫ్రంట్ కెమెరా ఉండదు. బ్యాక్ కెమెరా లేనప్పుడు ఫ్రంట్ కెమెరా నుంచి ఎక్కడ వస్తుంది. ఒకసారి ఎలా ఉందో చెక్ చేయండి. ఎడ్జ్ డిడక్షన్ బాగుందా, మిస్ అవుతుందా ఒకసారి చూసుకోండి, ఓకేనా. ఇది టోటల్ గా కెమెరాస్ గురించి. ఇప్పుడు నన్ను అడిగితే నాకు ఏది నచ్చింది అంటే ఓవరాల్ గా అన్ని కంపేర్ చేస్తే నాకు వివో నచ్చింది. ఇక్కడ ఓన్లీ ఒక్క డిసప్పాయింట్మెంట్ నాకు వివోలో ఏంటంటే పోర్ట్రేట్ వీడియో లేదు. ఆ ఒక్క పోర్ట్రేట్ వీడియో కానీ ఇచ్చేసి ఉంటే ఇది కంప్లీట్ ఫోన్ అయిపోయి ఉంటుంది. సో అది ఒక్కటి డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కానీ మిగతా అన్ని ఆస్పెక్ట్స్ వివోలో బాగున్నాయి. ఆ ఒక్కటి బాగాలేదని చెప్పి ఇక్కడ ఒప్పోకి ఏం పాయింట్ ఇవ్వలేము, ఎందుకంటే నాకు ఒప్పో అంత నచ్చలేదు. మీరు చూసుంటారు, మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్క్రీన్ లో ఒక్కొక్కలాగా కనపడుతుంటాయి. సో మీకు ఏది బెస్ట్ అనిపించే కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడ నాకు మాత్రం బెస్ట్ అనిపించింది వివో అన్ని ఆస్పెక్ట్స్ లో. సో అందుకు వివో పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్ లోకి వెళ్తే రెండు Android 16 తో వస్తున్నాయి. వివోలో 4 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఒప్పోలో 5 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఒక 1 year ఎక్స్ట్రా ఒప్పోలో ఆండ్రాయిడ్ అప్డేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ వివో వచ్చేటప్పటికి ఆరిజిన్ ఓఎస్ తో, ఒప్పో వచ్చేటప్పటికి కలర్ ఓఎస్ తో, రెండు 2 డిఫరెంట్ ఓఎస్లు. బట్ రెండు చాలా బాగుంటాయి. దేనికి అడ్వాంటేజ్లు దానికి ఉన్నాయి. రెండిట్లో కస్టమ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. రెండిట్లో యాప్ లాక్ ఉంటుంది, యాప్స్ ను హైడ్ చేసుకోవచ్చు, క్లోన్ యాప్స్, కస్టమ్ డైలర్. మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతలకి అయితే వినిపించదు రెండు మొబైల్స్ నుంచి. నేను చెప్పినట్టు దేని అడ్వాంటేజ్లు దానికి ఉంటాయి. ఇది కొంచెం ఫాస్ట్ గా ఉంటది అండ్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. ఇది చాలా స్మూత్ గా అండ్ ప్రీమియం గా ఉంటుంది. అండ్ దీంట్లో ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి. మైండ్ స్పేస్ అని ఉంటుంది. మీరు ఏమైనా చదువుతున్నప్పుడు 3 fingers తో పైకి అలా అన్నారనుకోండి, అది మైండ్ స్పేస్ లో సేవ్ అవుతుంది. కీ పాయింట్స్ అలాంటివి ఇస్తుంది. సో ఏ ఫీచర్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి ఒప్పోలో. ఈ రెండింటి గురించి నేను వీడియో చేస్తున్నాను. ఈ ఆరిజిన్ ఓఎస్ కి ఈ ఆక్సిజన్ ఓఎస్. ఈ ఆక్సిజన్ ఓఎస్ కాదు కలర్ ఓఎస్, కానీ కలర్ ఓఎస్ అయినా ఆక్సిజన్ ఓఎస్ అయినా ఒకటే. మీరు ఆ వీడియో చూడండి, ఏం డిఫరెన్స్ ఉండదు. ఈ రెండింటిలో ఏ ఓఎస్ బాగుంటది, దేంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఏది బెస్ట్ అని ఈ వీడియోలో చెప్పాను. ఇక్కడ మీకు కార్డ్స్ లో ఇస్తాను, ఓకేనా. మీరు చూడండి లాస్ట్ లో ఈ వీడియో అయిపోయిన తర్వాత. ప్రస్తుతానికి నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒప్పో చాలా బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే ఒక 1 year ఆండ్రాయిడ్ అప్డేట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో నేను ఒప్పో పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఇది సర్వీస్ సెంటర్స్. మొబైల్ కింద పడి డ్యామేజ్ అయితే మీరు సర్వీస్ సెంటర్స్ కి వెళ్ళాలి, ఏ ప్రాబ్లం వచ్చినా. సర్వీస్ సెంటర్స్ రెండు ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్స్ కాబట్టి ఆఫ్లైన్ లో ఎక్కువ అమ్మేది ఇల్లే, ఒప్పో అండ్ వివో. ఎక్కడ బట్టినా ఉంటాయి, చిన్న చిన్న టౌన్స్ లో ఉంటాయి, సిటీస్ లో ఉంటాయి. మీరు సర్వీస్ సెంటర్స్ కి అయితే ఏం వరి అవడం అవసరం లేదు, రెండు మంచి మొబైల్సే. రెండింటికి సర్వీసులు ప్రతి దగ్గర ఉంటాయి. సో సర్వీస్ సెంటర్స్ కి ఇక్కడ నేను రెండింటికి పాయింట్
పాయింట్ ఇస్తాను. ఇది ఓవరాల్ గా నా కంపారిజన్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. నేను మళ్ళీ మీకు ఒకసారి ఇక్కడ టేబుల్ ఇస్తాను చూడండి. డిపార్ట్మెంట్ వైజ్ ఏ డిపార్ట్మెంట్ లో ఏది విన్ అయిందో చూసుకోండి. మీరు ఎక్కువ ఏది యూజ్ చేస్తారో దాన్ని బట్టే తీసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా నువ్వు ఏది తీసుకోమంటావు అని నన్ను అడిగితే నేను కళ్ళు మూసుకొని వివోకి వెళ్ళిపోమని చెప్తాను. 18,000 ఎక్కువ ఉంది. 18,000 అంటే అది తక్కువ కాదు, చాలా ఎక్కువ. సో అంత ఎక్కువ పెట్టి ఈ మొబైల్ పెట్టనవసరం, అంత వర్త్ ఏం లేదు దీంట్లో. సో కళ్ళు మూసుకొని వివో V70 ఎలైట్ కి వెళ్ళిపోండి. అండ్ ఇంకోటి ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్ కాబట్టి ఆఫ్లైన్ లో కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఉంటాయి. స్టోర్ డిస్కౌంట్లు, ఇంకేమన్నా కొంచెం యాక్సెసరీస్ ఇవన్నీ యాడ్ చేసి ఇస్తారు. సో మంచి మంచి డిస్కౌంట్ అమ్ముతుంటారు ఆఫ్లైన్ లో. ఆఫ్లైన్ లో కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్ లో పెద్ద డిస్కౌంట్ అయితే ఉండదు. ఈ V సిరీస్ అంతా ఆఫ్లైన్ సెంట్రిక్. సో ఆఫ్లైన్ లో ట్రై చేయండి, మీకు మంచి ప్రైసింగ్ లో రావచ్చు. సో ఇది ఓవరాల్ కంపారిజన్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ప్రతి డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఏది బెస్టో క్లియర్ గా డివైడ్ చేసి చెప్పాను. మీ సైడ్ నుంచి నాకు కావాల్సింది ఓన్లీ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, మీరు దాని కానీ క్లిక్ చేశారనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు ఇచ్చే హైప్ పాయింట్స్ మాకు చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న క్రియేటర్స్ అందరికి ఇప్పుడు ప్రెసెంట్ హైప్ పాయింట్స్ ఇంపార్టెంట్. సో ప్రతి వీక్ మనం ఒక 3 to 4 వీడియోస్ పెడతాం. మీరు మీ సైడ్ నుంచి 3 వీడియోస్ హైప్ ఇవ్వచ్చు. నా కోసం కొన్ని పాయింట్స్ ఎత్తి పెట్టుకోండి. మీకు వీడియో నచ్చితే, నచ్చకుండా ఏమైనా అవసరం లేదు. మీకు వీడియో నచ్చితే హైప్ ఇవ్వండి చాలు. మా కష్టాన్ని గుర్తించిన వాళ్ళు అవుతారు, మమ్మల్ని స్టార్టింగ్ నుంచే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతే. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేద్దాం. అండ్ వెళ్ళేటప్పుడు లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్